నవరాత్రులు పూజలందుకున్న లంబోదరుడి నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా సాగే ఈ శోభాయాత్ర కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 20 ప్రధాన లేక్లతో పాటు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 72 కృత్రిమ కొలనులను నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశారు. పోలీస్, హైడ్రా, రవాణా, పర్యాటక శాఖల సమన్వయంతో గణేష్ శోభాయాత్రను దిగ్విజయం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. నిమజ్జన ఏర్పాట్ల గురించి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. నవరాత్రులు పూజలు అందుకున్న లంబోదరుడి శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ మహానగరంలో దాదాపు 300 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది. ఇందుకోసం జీహెచ్ఎంసీ కీలక భూమిక పోషిస్తుంది. లంబోదరుడి శోభాయాత్రకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, జీహెచ్ఎంసీ ఎన్ని చెరువులు ఏర్పాటు చేసింది, దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శోభాయాత్ర కోసం జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి? శోభాయాత్ర కోసం ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ తరపు నుంచి ఎవ్రీ సంవత్సరం బాగా చేస్తున్నాం. ఈసారి శనివారం కోసం ప్రత్యేకంగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. దాదాపుగా 20 లేక్లో మన ఎంటైర్ జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని లేక్స్లో ఏర్పాటు చేయడం, దాంతోపాటు 72 ఇమర్షన్ అండ్ బేబీ పాండ్స్ కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటు ఎక్కువ ఎక్కడెక్కడ మనకు హుసైన్ సాగర్ లేక్ ఉన్నాయో అక్కడ క్రెయిన్స్, స్టాటిక్ క్రెయిన్స్ అండ్ మొబైల్ క్రెయిన్స్, దాదాపుగా 134 స్టాటిక్ క్రెయిన్స్, ఒక 269 మొబైల్ క్రెయిన్స్ కూడా పెట్టడం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు శానిటేషన్ టీము, టెంపరీ లైటింగ్, రోడ్ సేఫ్టీ మెషర్స్ అన్ని పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా కుక్కట్పల్లి జోన్లో ఇప్పటి వరకు ఎక్కువ స్థాయిలో ఇమర్షన్ చేయడం జరిగింది. 1,22,000 ఐడల్స్ ఎంటైర్ జీహెచ్ఎంసీ పరిధిలో ఈ రోజు నిన్న వరకు చేయడం జరిగింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఆన్ సాటర్డే ఎప్పుడు వరకు ఎక్కువ రావడం అవకాశం ఉంటుంది. అంటే దాదాపు అసలు నగరంలో ఎన్ని మండపాలు ఏర్పాటు చేశారు, ఎన్ని గణేషులు ఉన్నాయన్నది మీకు ఒక అంచనా వచ్చింది? అన్ని మండపాలకు ఏం చేస్తున్నారో జోన్ వైజ్ పెట్టడం జరిగింది. జోన్ వైజ్ అండ్ సర్కిల్ వైజ్ కూడా పెట్టడం జరిగింది. వీల్ కోఆర్డినేట్ విత్ నాట్ ఓన్లీ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ పోలీస్తో పాటు కాదు, రెచ్చకొండ కమిషనరేట్తో, అదేవిధంగా సైబరాబాద్ కమిషనరేట్తో అండ్ డిఫరెంట్ సంగారెడ్డి, రంగారెడ్డి అండ్ మెడిచల్ కలెక్టర్తో, అదే హైదరాబాద్ కలెక్టర్ కోఆర్డినేట్ చేస్తున్నాం. అన్ని గణేష్ పండాల్స్ దగ్గర మన శానిటరీ యాక్షన్ టీం కూడా పెట్టడం జరిగింది ప్రత్యేకంగా. దాదాపుగా 4-5 డేస్ చూసుకున్నా ఇప్పటి వరకు మోర్ దాన్ 10,000 మెట్రిక్ టన్ వేస్ట్ జనరేట్ అయింది. ఈ పండాల్స్లో వచ్చిన పూజ సామాన్లో ప్రొసెషన్ అప్పుడు ఇదని ప్రత్యేకంగా మన అన్ని ప్రాసెస్ చేసుకొని జవహర్ నగర్ ప్రాసెసింగ్ ప్లాంట్కి తీసుకోవడం జరిగింది. సో ఎంటైర్ ఏర్పాటు జిఎస్సీ తరపు నుంచి చాలా మంచిగా పకడ్బందీగా చేయడం జరుగుతుంది. సార్, హైదరాబాద్ శోభాయాత్ర అంటేనే ప్రధానంగా ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పటిలో పూర్తి చేయాలని మీరు నిర్ణయించారు? సో ఇట్ ఈస్ సాటర్డే ఎప్పుడో అన్ని ఎంత ఎర్లీగా చేయాలి కోఆపరేషన్ అడుగుతున్నాం. వారు కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీస్తో పాటు అదేవిధంగా లోకల్ అక్కడ ఉన్న జోనల్ కమిషనర్ కోఆర్డినేట్ చేస్తున్నారు. అండ్ ప్రత్యేకంగా హుసైన్ సాగర్లో కూడా దానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి ఖైరతాబాద్ జోన్లో మంచిగా జరిగిందినా ఎంటైర్ జిహెచ్ఎంసీ ప్రాంతంలో మంచిగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ ఫోకస్ పీపుల్ ప్లాజాలో, నెక్లెస్ రోడ్లో, మన ట్యాంక్ బండ్లో పెట్టడం జరిగింది. హైదరాబాద్ శోభాయాత్ర అంటేనే హుసైన్ సాగర్ చుట్టూ ఏర్పాటే ఉంటుంది. ఇక్కడి పెద్ద సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉంది భక్తులు. వారి కోసం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఏంటి? శానిటేషన్ కానీ ఇతర శానిటేషన్, వాటర్ బోర్డ్తో పాటు వాటర్ ఫెసిలిటీస్, మెడికల్ డిపార్ట్మెంట్తో పాటు మెడికల్ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. ఆల్రెడీ వి ఇన్ టచ్ విత్ కలెక్టర్తో కలిసి పనిచేస్తున్నాం. బట్ జిహెచ్ఎం తరపులోంచి ఎక్స్ట్రా శానిటేషన్ టీము, ఎక్స్ట్రా మొబైల్ టాయిలెట్స్, ఎక్కడెక్కడ జనాలు ఎక్కువ ఉంటారు అక్కడ, అండ్ క్రెయిన్స్ కూడా కంటిన్యూస్గా రౌండ్ ద క్లాక్ క్రెయిన్ ఆపరేటర్స్ డే నైట్ అయినా పని చేయడానికి కూడా పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. శోభాయాత్ర మార్గం దాదాపు 303 కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ మార్గంలో ఉన్నటువంటి చెట్లు కానీ, రహదారుల మరమ్మతులు కానీ ఎలాంటి ఏమైనా చేశారండి? రహదారి మరమ్మతులు పూర్తి అయింది. ఆల్ 303 కిలోమీటర్స్లో పూర్తి అయింది. దాదాపుగా అరౌండ్ 12,000 రోడ్ సేఫ్టీ మెషర్స్, పాట్ హోల్స్ ఎక్కడైనా ఉన్నాయో అది కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈ వర్షం వల్లే వచ్చినది కూడా. దాంతోపాటు గ్రీన్ లీఫ్ కట్టింగ్స్, మేజర్గా ట్రీ కట్టింగ్స్ కూడా యూబీడీ డిపార్ట్మెంట్ ద్వారా పూర్తి ఏరియాలో చేయడం జరిగింది. అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా కోఆపరేట్ ఇస్తున్నారు. ఎక్కడెక్కడ కేబుల్స్ ఉన్నాయో కూడా ప్రొసెషన్ రూట్లో వారితో కూడా టచ్లో ఉన్నాం. సో కంటిన్యూస్గా ప్రొసెషన్ పీస్ఫుల్గా జరగడానికి జిహెచ్ఎం తరపు నుంచి పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఇంకపోతే హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో ఏదైనా ఎమర్జెన్సీ ఏర్పడితే ఎలాంటి డిజాస్టర్ టీములు కానీ, గజ ఈతగాళ్ళు కానీ ఎవరైనా ఏర్పాటు చేశారా? ఆల్రెడీ స్విమ్మర్స్ ఉన్నారు అక్కడ. దాంతోపాటు హైదరాబాద్తో కూడా డిజాస్టర్ రెస్పాన్స్ ఉన్న వారు కూడా జిహెచ్ఎం తరపు నుంచి కోఆపరేషన్ ఇస్తున్నాం. వారు కూడా మనకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. అదే టీమ్ ఎఫెక్ట్గా ఎంటైర్ హైదరాబాద్ అండ్ సైబరాబాద్ అండ్ రచ్చకొండలో జిహెచ్ఎంసీలోంచి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సార్, నిమజ్జన ప్రక్రియ పూర్తయిన తర్వాత హుస్సేన్ సాగర్ ఏర్పాటు సీల్టు తొలగించేందుకు ఎలాంటి చర్యలు ఉన్నాయి ఏంటి? ఆల్రెడీ హెచ్ఎండిఏ వారి ప్రాసెస్లో ఉన్నారు. దే ఆర్ టేకింగ్ వారి ప్రాసెస్ ప్రకారం చేయడం జరుగుతుంది. దాంతోపాటు నాట్ ఓన్లీ నిమజ్జనం అయిన తర్వాత ఇంకా 2 రోజులు జిహెచ్ఎంసీకి ప్రత్యేకంగా అన్ని క్లీన్ చేయడం, అన్ని శానిటేషన్ చేయడం, ఆ
పని కూడా ఉంటుంది. దానికి కూడా స్పెషల్ టీం పెట్టి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మొత్తం ప్రక్రియలో జిహెచ్ఎంసీ నుంచి కానీ ఇతరత్ర విభాగాలు కానీ ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు, ఏంటి ఆ టీమ్స్ ఎలా? జిహెచ్ఎంసీ నుంచి 160 టీమ్స్ ఉన్నారు. ప్రతి టీంకు దాదాపుగా 3 to 4 మెంబర్స్ ఉంటారు. దాంతోపాటు ఎక్స్ట్రాగా ఒక 15,000 శానిటరీ వర్కర్స్ దీనికోసం పెట్టడం జరుగుతుంది. దెన్ అవర్ స్టాఫ్ ఇట్ సెల్ఫ్, రెగ్యులర్ స్టాఫ్ ఇట్ సెల్ఫ్ కమ్స్ అరౌండ్ మోర్ దాన్ 35,000 మెంబర్స్ ఉంటారు. వారు కంటిన్యూస్ గా నెక్స్ట్ 3-4 డేస్ కంటిన్యూస్ గా సాటర్డే వరకు వారు కూడా కంటిన్యూస్ గా డైలీ డే నైట్ షిఫ్ట్ లో పెట్టుకుని పనిచేయడం జరుగుతుంది. అంటే శోభాయాత్ర మార్గంలో మీకు ఎలాంటి బాటిల్ నెక్స్ ఎదురవుతాయని భావిస్తున్నారు? మేజర్ గా ఎదుర్కొనేందుకు ఏం చేస్తున్నారు? మేజర్ గా కొంచెం లేట్ గా వారు స్టార్ట్ చేయడం వల్ల, లేదు కొంచెం స్లోగా ట్రాఫిక్ ఇష్యూస్ వల్ల, దానికి వీఆర్ రెగ్యులర్లీ ఇన్ టచ్ విత్ ట్రాఫిక్. ఎక్కడెక్కడ ట్రాఫిక్ బాటిల్ కూడా ఎంత ఫాస్ట్ గా వారు తీసుకొచ్చామన్నా ప్రాబ్లం ఉంటుంది. లేట్ నైట్ లో మళ్ళీ క్రెయిన్ పని చేయడం, క్రెయిన్ ఆపరేటర్స్ పని చేయడం, దానికోసం స్పెషల్ లైటింగ్ అరేంజ్మెంట్ చేసాం. క్రెయిన్ ఆపరేటర్స్ కూడా 3 షిఫ్ట్ పెట్టాం. లాస్ట్ టైం 2 షిఫ్ట్ పెట్టాము. సో 2 షిఫ్ట్ లో కొంచెం లేట్ అయినా 3 షిఫ్ట్ 24 అవర్స్ మన కంటిన్యూస్ గా క్రెయిన్ కూడా ఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. అంటే జిహెచ్ఎంసీ అదే విధంగా పోలీసు విభాగం సమన్వయంతో కొనసాగుతున్నప్పటికీ అక్కడక్కడ రోడ్లు సరిగా లేవు అన్న ఇది ఉంది, దాన్ని మీరేమంటారు? వేరెవర్ రోడ్ ఇస్ దర్ రిపేర్ చేసాం. ఇప్పుడు అన్ని కంటిన్యూస్ గా రిపేర్ చేస్తున్నాం. ఇంకా ఎక్కడ ఉన్నా కూడా సిపి గారితో పాటు వీఆర్ ఆల్సో పూర్తి ఎంటైర్ ప్రొసెషన్ రూట్ కూడా చూడడం జరిగింది. అక్కడ కూడా ఇష్యూ ఉన్నా కూడా అక్కడ కూడా వీఆర్ స్టార్టింగ్ అవుతుంది ఇష్యూ. ఎక్కడ ప్రాబ్లం లేకుండా సమన్వయంతో కూడా ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ కలిసి జిహెచ్ఎంసీ ఈ శోభయాత్రని ప్రత్యేకంగా సక్సెస్ చేయాలని ఉద్యమం చేస్తున్నాం. శోభయాత్ర సాఫీగా కొనసాగేందుకు ప్రజల నుంచి మీరు ఎలాంటి సహకారం కోరుతున్నారు, వారికి ఎలాంటి అప్పీల్ చేయనున్నారు? నేను మీద రిక్వెస్ట్ చేసిన ఒకటి, కొంచెం తొందరగా వారు స్టార్ట్ చేయాలి వారి పంటల్లోంచి. దాంతోపాటు ఇది కొన్ని కలర్ పేపర్స్ విత్ బ్లాస్టింగ్ పేపర్స్ ఉంటుంది, అది కొంచెం అవాయిడ్ చేయాలి. దట్ ఈస్ వెరీ ప్లాస్టిక్ పేపర్స్, దట్ డిఫికల్ట్ రిమూవ్ ఆల్సో అండ్ ఇట్ ఆల్సో కాస్ట్ లాట్ ఆఫ్ పొల్యూషన్. దట్ పేపర్స్ కొంచెం అవాయిడ్ చేసినా ఈజీగా ఉంటుంది. అదర్వైజ్ సేఫ్ పీస్ఫుల్ యాత్ర కోసం అండ్ విమోచనం కోసం అన్ని ఏర్పాటు జిహెచ్ఎంసీ తరఫున చేయడం జరిగింది. గణేష్ శోభాయాత్రను నిర్విఘ్నంగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణాటక గారు తెలుపుతున్నారు. రంగారావు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.